బ్రేకింగ్ చూస్తున్న మంత్రి గంగుల కమలాకర్ కుటుంబ సభ్యులకు ఈడీ అధికారులు షాక్ ఇచ్చారు. ఫెమా నిబంధనల ఉల్లంఘనకు గాను ఆయన కుటుంబ సభ్యులకు చెందిన ఏజెన్సీకి ఈడీ నోటీసులు జారీ చేసింది. గత ఏడాది నవంబర్లో శ్వేత ఏజెన్సీస్లో సోదాలు నిర్వహించిన ఈడీ చైనాకు గ్రానైట్స్ మెటీరియల్ ఎగుమతి చేయడంలో అక్రమాలు జరిగినట్లు ఈడీ తేల్చింది. ఈ క్రమంలోనే గంగుల కుటుంబ సభ్యులకు ఈడీ అధికారులు నోటీసులు జారీ చేశారు. విజిలెన్స్ రిపోర్టు ప్రకారం 7.6 లక్షల క్యూబిక్ మీటర్ల గ్రానైట్ అక్రమంగా తరలించినట్లుగా ఈడీ అధికారులు గుర్తించినట్లుగా తెలుస్తోంది. 4.8 కోట్ల మేర ఉల్లంఘనలకు పాల్పడినట్లుగా గుర్తించినట్లుగా సమాచారం. హవాలా మార్గంలో డబ్బు ట్రాన్స్ఫర్ అయినట్లుగా తేల్చారు. ప్రభుత్వానికి చెల్లించాల్సిన పన్నుల్లో 50 కోట్ల వరకు పెండింగ్లో ఉండగా 3 కోట్లు మాత్రమే చెల్లించినట్లుగా ఈడీ అధికారులు గుర్తించారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి పవన్ అందిస్తారు. పవన్, చెప్పండి. మంత్రి గంగుల కుటుంబానికి ఈడీ నోటీసులు జారీ చేసినట్లుగా తెలుస్తోంది. ఫెమా నిబంధనలు కూడా ఉల్లంఘించినట్లుగా కూడా తెలుస్తోంది. పూర్తి అప్డేట్స్ ఏంటి? మంత్రి గంగుల కమలాకర్ కుటుంబ సభ్యులకు ఈడీ అధికారులు నోటీసులు కూడా జారీ చేశారు. ముఖ్యంగా చూస్తే ఫెమా నిబంధనలకు విరుద్ధంగా మనీ ట్రాన్సాక్షన్ జరిగిందని చెప్పి కూడా ఇప్పటికే కొన్ని కీలకమైన సాక్ష్యాధారాలు సేకరించిన ఈడీ అధికారులు శ్వేత గ్రానైట్స్ కి ఒక నోటీసు కూడా జారీ చేశారు. గ్రానైట్స్ ఎక్స్పర్ట్ ద్వారా ఫెమా నిబంధనల ప్రకారము దాదాపు 50 కోట్ల వరకు కూడా ఫ్రాడ్ జరిగిందని చెప్పి కూడా ఈడీ అధికారులు కూడా భావించిన నేపథ్యంలో శ్వేత ఏజెన్సీ కూడా నోటీసు కూడా జారీ చేశారు. అంతేకాకుండా చైనాకు గ్రానైట్ ఎక్స్పోర్ట్ చేయడంలో పూర్తిగా అక్రమాలకు జరిగినట్టుగా దీనికి సంబంధించి గుర్తించారు. అయితే ప్రభుత్వానికి కట్టాల్సిన పన్ను మాత్రం కేవలం 3 కోట్లు మాత్రమే చెల్లించారు. సుమారు 50 కోట్ల వరకు కూడా ఈ యొక్క డబ్బు పెండింగ్ లో ఉంచారు. కాబట్టి హవాలా రూపంలో పూర్తిగా మనీ ట్రాన్సాక్షన్ ఎంతవరకు జరిగిన నేపథ్యంలో ఆ డబ్బులు ఎవరు ఆ చేతులు ఎలా మారాయని దానిపైన కూడా తమకు పూర్తిగా తెలపాలని చెప్పి కూడా కొన్ని నోటీసులు కూడా జారీ చేశారు. గత ఏడాది నవంబర్ లోనే శ్వేత గ్రానైట్స్ పై సోదాలు కూడా నిర్వహించారు ఈడీ అధికారులు. అయితే గతంలో చూస్తే విజిలెన్స్ రిపోర్ట్ ప్రకారం 7.6 లక్షల క్యూబిక్ మీటర్లకు సంబంధించి గ్రానైట్ అక్రమంగా తరలించినట్లుగా దీనికి సంబంధించి అధికారులు కూడా గుర్తించారు. కాబట్టి పూర్తిగా చైనాకు సంబంధించి పూర్తిగా యొక్క డబ్బులు ఎలా హవాలా రూపంలో తీసుకొచ్చారో దానిపైన కూడా ముఖ్యంగా తమకు ఈడీ అధికారులు అన్ని ప్రత్యేకంగా నోటీసులు కూడా జారీ చేశారు. జారీ చేసిన నేపథ్యంలో పూర్తిగా వీరు ఇచ్చే ఆన్సర్ దాన్ని బట్టి కూడా మరోసారి నోటీసులు జారీ చేస్తారా, లేకపోతే మరోసారి యొక్క కూడా సోదాలు నిర్వహిస్తారా కార్యాలయంలో పాటు పూర్తిగా దీనికి సంబంధించి అనేది మాత్రం వేచాల్సిన పరిస్థితి అనిపిస్తుంది. పవన్, ఈడీ నోటీసులపై గంగులు కానీ ఆయన కుటుంబ సభ్యులు ఎవరైనా స్పందించారంటారా? అయితే ఇప్పటికీ మాత్రం ఈడీ అధికారులు నోటీసుల పైన గంగులకు సంబంధించి ఎవరు కూడా స్పందించలేదు. తమకు ఇప్పటివరకు అయితే నోటీసులు రాలేదు అంటున్నారు. ఒకవేళ హైదరాబాద్ లో తన ఆఫీస్ లో ఇచ్చింటారు కానీ తనకు ఇప్పటికైతే ఇన్ఫర్మేషన్ లేదని చెప్పి కూడా మంత్రి గంగుల కమలాకర్ కూడా చెప్పిన పరిస్థితి అనిపిస్తుంది. మొత్తానికి దీనిపైన ఈడీ అధికారుల నోటీసుల పైన గంగుల కమలాకర్ సంబంధించిన కుటుంబ సభ్యులు ఏ విధంగా రెస్పాన్స్ అవుతారనేది మాత్రము వేచి చూడాల్సిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ పవన్.